పాపాలు కడుక్కున్న తర్వాత మీకు ఏమి జరుగుతుందో తెలుసా? మీరందరూ కూడా అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందుకొని దేవుడు యొక్క రాజ్య నివాసులుగా మార్చబడతారంట. హల్లెలూయా. ఏమవుతున్నారు మీరు? దేవుని రాజ్య నివాసులు. మీరు ఏ రాజ్యము మీది? యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నారు. దేవుని రాజ్యంలో మీరు ఉన్నారు. హల్లెలూయా. మీరు సైతాను రాజ్యంలోంచి విడుదల పొందుకొని యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? సైతాను రాజ్యంలోంచి విడుదల మీకు దయచేసి మిమ్మల్ని తన రాజ్య వారసులుగా మార్చేశాడు. అర్థమైందా? మీకు సైతాన్ రాజ్యానికి ఏ సంబంధం ఇక లేదు. మీరంతగా మీరు సైతాన్ రాజ్యంలోకి పోతే తప్ప. మీరు ఏ దేశంలో ఉన్నారు చెప్పండి? ఎవరు అమెరికా అన్నారు? లేరు. ఎవరు అమెరికాలో? అందరూ భారతదేశంలో భారతీయులం. ఇప్పుడు నీవు పాకిస్తాన్ పోతే నువ్వేమవుతావు? ఇప్పుడు పాకిస్తాన్ పోయినా భారతీయులని చెప్పు, ఏమవుతుంది? నీకాడ వీసా పాస్పోర్ట్ లేకుండా ఏం చేస్తారు? ములాద లేకుండా జైల్లో తప్పుతారు. ఎందుకంటే అది మన దేశము కాదు కాబట్టి. మీరు మన రాజ్యము కాదు. మనం భారతదేశ రాజ్యంలో ఉన్నాము. మనంతా కూడా భారతీయులము, భారతదేశ పౌరులమై ఉన్నాము. అలాగనే నీ యొక్క ఆత్మ ఏమైందో తెలుసా? యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత, నువ్వు తిరిగి జన్మించిన తర్వాత హల్లెలూయా. డిస్టర్బెన్స్ అనుకున్నాను, చెవులగినప్పుడు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఓకే, దిస్ ఎనఫ్. ఇప్పుడు వినిపిస్తుంది కదా? లేక గట్టి స్టేన్ అయితే నా వాయిస్. ఇక్కడ నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత నీ మీద ఉన్న అపవాది అధికారం అనేది తొలగిపోతుందంట. అంటే నీకు అపవాదికి ఏ సంబంధము లేదు. నీవు అపవాది రాజ్యంలోకి వెళ్తే తప్ప. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీల మీద మొదటిగా ఎన్నుకున్న రాజు ఎవరంటే సౌలు రాజు. దేవుడు ఇశ్రాయేల్ మీద ఆ యొక్క సౌలును ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని ఆ రాజ్యానికి రాజుగా మార్చాడు, గొప్ప స్థితిలో ఉంచాడు. కానీ సౌలు ఏం చేశాడు సార్? దేవుని మాటను వినక, దేవుని మాటకు లోబడక, దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చెప్పిన పని చేయకుండా తన యొక్క అల్లుడి మీదనే పగబట్టాడు. సొంత అల్లుడైన కుమార్తె భర్త అయినటువంటి కుమార్తెనిచ్చినటువంటి భర్త అయిన దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదును చంపాలని చూస్తాడు. ఎప్పుడైతే ఈయన దేవుని రాజ్యము అంటే ఇశ్రాయేల్ రాజ్యం మీద రాజే, కానీ ఎప్పుడైతే దావీదు చంపాలని చూస్తాడో అప్పుడు అతని దగ్గరకు ఏమొచ్చింది తెలుసా? దురాత్మ వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తివైనా నువ్వు అపవాది పనులు చేస్తే నీ దగ్గరకు ఏమొస్తుంది? అది ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. దురాత్మ వచ్చి సౌలు చేసి సతాయిచ్చేదంట, పీడిచ్చేది, ఏమంటే మాట్లాడేది. లాస్ట్కు మళ్ళీ దావీదు వచ్చి ఆ యొక్క వాయిస్తే ఇన్స్ట్రుమెంట్, ఆ సంగీత వాయిద్యాన్ని వాయిస్తే ఆ దయ్యం వెళ్ళిపోయేదంట. అంటే నేను అంటున్నాను ప్రియమైన వారలారా, దేవుడేమో ఎన్నుకొని ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఏర్పాటు చేశాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి వ్యతిరేకించి దేవుణ్ణి లోబడకుండా పోయినాడు. అందుకే అపవాది అతన్ని మళ్ళీ పట్టుకుంది. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు దేవుని రాజ్య సంబంధివే, దేవుని రక్తతో కడబడిన వాడివే, దేవుని రాజ్యంలో రాజులాగా రాణిలాగా ఉన్నావు. కానీ నీవు దేవుణ్ణి విడిచిపెట్టి అపవాది సమక్రియలు చేస్తే నీ దగ్గర ఏమొస్తుంది? అపవాది వచ్చేది. అపవాది నీ దగ్గర వస్తుంది. అపవాది నీతో ఆడుకుంటాడు. వారి గురించి వాక్యం చెప్తుంది, ఎవరిని మింగుదునా అని చెప్పి గర్జిత సింహం వలె తిరుగుతూ ఉంటాడంట. వాడి పని ఏంది? వానికి వేరే పని లేదు. నువ్వు పండుకున్నా వాడు పండుకోడు. మీ ఇంటికి మీ బంధువులు రాకుండా వాడు కష్టంగా వస్తాడు. నువ్వు ఏమేమి చేస్తున్నావో, ఫోన్లో ఏమేమి మాట్లాడుతున్నావు అన్ని వింటాడు వాడు. వాని దగ్గర రికార్డింగ్ ఉంది, సౌండ్ రికార్డింగ్, వీడియో కాల్స్ కూడా చేస్తాడు వాడు. ప్రతిదీ కూడా వాడు చూస్తాడు. వాడు చూసి దేవునికి నువ్వు లోబడకుండా ఉంటే నిన్ను పట్టుకునే ప్రయత్నము చేస్తాడు. నువ్వు ప్రార్థనకు వస్తున్నా వదిలిపెట్టాడు నిన్ను, వాక్యం వింటే వదిలిపెట్టాడు వాడు నిన్ను. నా పని ఏం చేస్తుంది అని చూస్తాడంట. దాన్ని ఏమంటారు తెలుసా? మానిటరింగ్ స్పిరిట్స్ అంటారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయా? అట్లా స్పిరిట్ ఆత్మలో దయ్యాలు ఉంటాయి కొన్ని. ఆ దయ్యాల పని ఏంటంటే ఎప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అన్న ఏం చేస్తాడు, రెడీగా కాసుకొని ఉంటాడంట. వాడు పని సింహం లాగా కాసుకొని ఉంటాడు.
ఎవరితోనో మాట్లాడిందా వేస్ట్ మాటలు పట్టుకుంటాడు ఖచ్చితంగా. అనవసరపు ద్వారాలు తెరిచినట్టు వానికి. అందుకోసమే జాన్సార్లు చెప్తా, నీ ఇంట్లో ఒక కుక్కలు వచ్చి నీ వంట రూమ్ లో దూరి కుక్కలు దేశంలో మూతి పెట్టినాయంటే దాని తప్పు ఎవరిది? చాలా మంది క్రైస్తవులు చేస్తున్నారు అలాంటి పనులు కాబట్టి వాళ్ళ జీవితాల్లో అపవాది చేత పీడింపబడుతున్నారు. దేవుడు స్వరక్తంతో నీ కొరకు కార్చి నిన్ను సైతాంతో సతాయించడానికి నేను పిలుచుకోలేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా సొత్తు నేను కొనుక్కున్నాను, నువ్వు నా బిడ్డవు. కానీ నువ్వేం చేస్తున్నావు సార్? దేవుడు నన్ను విడిచిపెట్టి అపవాదికి చోటిస్తున్నావు. బైబిల్లో స్పష్టంగా ఉంది, అపవాదికి నువ్వు చోటు ఏమివ్వకూడదు. మనం చేసే ఆ పని. నువ్వు దేవుని నమ్ముకుంటావు, పొద్దున్న లేస్తే పక్కింటలో నీ ఇంటి ముందే కసగొట్టిపోయి ఉంటారు నువ్వు లేకముందే. అప్పుడు ఏమవుతుంది నీకు? కోపం కాదు, అగ్గి మీద గుగ్గిలమవుతాం. పొరగకు పుల్లలన్నీ ఊడిపోతాయి. ఎందుకు? ఆ కోపము తట్టుకోలేదుగా. ఏమి వాళ్ళది కూడా తప్పేముంది? అపవాదిగా పుంచి వాళ్ళ మీద కోపము, ప్రతీకారము, వాళ్ళని చూస్తుంటేనే నీ లోపల ఏమొస్తుంది? నీకు తెలియకుండానే ఆవేశం వస్తుంది. అవి ఏమవుతుంది? అపవాదికి ద్వారాలు అవుతాయి. కానీ నువ్వు ఎవరంట? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని రాజ్య నివాసివి. అలానే నువ్వు బిహేవ్ చేయి. రాజువు రానివైతే రాజు రానిలాగానే బిహేవ్ చేయి. నువ్వు ఒక ఎట్లున్నారంటే భయంకర వ్యక్తులాగా బిహేవ్ చేస్తావు. కొంతమంది వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైతే ఒక సమస్య ఉంటేనే ఉంటది, ఒకటి పోతే ఒకటి వస్తేనే ఉంటది. ఎందుకు చేస్తా? దేవుడు అనుమతించాడు. వీళ్ళే పిలుచుకుంటారు, వీళ్ళు ఆహ్వానిస్తారు. అందుకోసమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను తన రక్తం చేత ముద్రించి భద్రపరిచి ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలి? దాన్ని పట్టుకొని అలానే నిలబడాలి. నేను ఎవరు? దేవుని బిడ్డను. నేను దేవుని బిడ్డలాగానే ఏం చేస్తాను? ప్రవర్తిస్తాను. అన్నిలాగా చర్చిలో మనం క్రైస్తవులు, బయటికి పోతే మనము ఏమవుతాము? అన్నిల కన్నా దారుణం. చర్చిలో క్రైస్తవులే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము, పక్కింటిలో చక్కెర కూడా పెట్టాము. అయిపోయా. నువ్వు దేవుని రాజ్యవాసివా, అపవాది అసంబంధివా? అక్కడ నీ బుద్ధి పెట్టబడుతుంది. నీ బుద్ధి నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు నీకు తెలియజేస్తుందంట. అందుకోసం చాలా మంది జీవితంలో ఆశీర్వాదం తెలుసా? నీ బుద్ధి మారలే కానీ ఆశీర్వాదము లేదు, నెమ్మది లేదు, జీవితంలో మార్పు లేదు, ఆశీర్వాదము రావడము లేదు. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని బిడ్డగా నువ్వు ఆలోచించి నీ బుద్ధి మార్చుకుంటావో నీ ఆశీర్వాదం వెంబడొస్తుంది. హల్లెలూయా. నన్ను ఎవరు దొంగలించలేరు, ఎవరు దొంగలించలేరు. దేవుని పిలుపు లోబడి అబ్రహాము ఆ యొక్క కల్దీయుల దేశం నుంచి, ఆ మెసొపొతేమియా దేశం నుంచి, ప్రాంతం నుంచి వచ్చేశాడు. దేవుడు చెప్పాడు, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి, నీ తండ్రి నుంచి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశ్రదిస్తాను, నిన్ను ఆశ్రయించే వారిని నేను ఆశ్రయిస్తానని చెప్పినాడు. ఆయనతో పాటు వాళ్ళ అన్న కొడుకు లోతు బయలుదేరినాడు. ఎవరు? లోతు. తమ్ముడుగా తీసుకుంటాడు అబ్రహాము, అన్న కొడుకు, సహోదరు కొడుకైనా. తమ్ముడుగా ఉంటాడు, బయలుదేరుతాడు, బాగుంటుంది, మంచిగుంటాడు. కానీ ఓ రోజు వస్తుంది, వాళ్ళ కాపరులకు వీళ్ళ కాపరు, వీళ్ళ పశువుల కాపరు వాళ్ళ పశువులకు కొట్లాడబడుతుంది. అబ్రహాం అంటాడు, మనం బంధువులం కదా, మనకి ఎందుకు కొట్లాట, దండికి స్థలం ఉంది కదా, మనం ఇక్కడ కలిసి ఉండలేకపోతున్నాం, నువ్వు ఎట్లా పోతావు పో, నేను నీకు ఆపోజిట్ పోతాడు. నువ్వు తూర్పు పోతే, నువ్వు కుడికి పోతే నేను ఎడమ పోతాడు. ఈ లోతు ఏం చేస్తాడంటే వెంటనే కళ్ళెత్తి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తాడు? సొదొమ గొమొరాలను చూస్తున్నాడు. ఆ సొదొమ గొమొరాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఇదేను వనములా ఉన్నాయంట. అప్పట్లోనే ఐగుప్తు నది ప్రాంతంలా ఉందంట. అది చూస్తుంటే అనుకున్నాడు లోతు, ఇక్కడ పోతే ఇంకా వాళ్ళు ఉంటాలి అనుకున్నాడు. కానీ అప్పటికే సొదొమ గొమొర ప్రజలు దేవుని దృష్టికి బహు పాపులై ఉన్నారు. అబ్రహాము అవకాశం ఇస్తే అబ్రహాము అన్నా లేకపోతే చిరానా ఏమని ఉంటా అనాలి కదా, అనలా, ఏమో అడ్జస్ట్ అయితే అనలా. ఏమన్నారు? వెంటనే మనకి ఏం కావాలి? సపరేట్. ఏం కావాలి? సపరేట్. సపరేట్. లోతు భార్య ఉపస్తంభమైంది. సారానేమో 100 ఏళ్ళప్పుడు 99 ఏళ్ళప్పుడు పిల్లోని. ఆలోచించండి ఎవరు ఎట్లా అంటారు. లోతు భార్య ఏమేం చేసింది?
చూడొద్దని ఎరిగి తిరిగి చూసింది. ఈమెనేమో సారా ఫస్ట్ నమ్మినా కూడా లాస్ట్కి దేవుని ఆశీర్వాదం ఇస్సాకును పొందుకుంది. ఇలా ఆలోచించండి, లోతు కుటుంబం లాస్ట్ చిన్నపిన్నం అయిపోతుంది, అబ్రాహాం కుటుంబం అంతకంతా ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నా నీకు ప్రశ్న, నువ్వు దేవుని రాజ్య సంబంధివా, అపవాదికి అవకాశం ఇచ్చే వ్యక్తివా? నీ తలంపులను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీవు నడిచే విధానాన్ని బట్టి అపవాదికి అవకాశం ఇచ్చాడు. వాడు కనికరం చూపించాడు, వాడు మంచోడు కాదు, వాడు దొంగ, హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు. నా యేసు ప్రభు జీవం ఇవ్వడానికి వస్తే వాడు ప్రాణం తీయడానికి వస్తాడంట. వాడు ఎవరిని మింగుతున్నా అని మన పని. కానీ నువ్వు దేవుళ్ళో నిలబడితే మాత్రం నీకున్న గొప్ప బాధ్యత, గొప్ప శక్తి తెలుసా? నీ పాదంలో కూడా రాయితాలు కూడా దూతలు వచ్చి నీ కావిలి కాస్తారు. యెహోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత నిత్యము కావాలి ఉంటుంది. నువ్వు యేసు రక్తం కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తేనే తెలుసా, ఈరోజు దేవుని హృదయంతో, దేవుని ఆత్మతో, ప్రార్థనతో ఉన్న వారిని అపవాది చూసిన వెంటనే వాళ్ళ లోపల నుంచి వెలుగు వస్తుందంట. ఏమొస్తుంటది? వెలుగు. అబ్బా చూసి అపవాది దూరం నుంచే వీడిని టాచ్ చేయడం నా చేత కాదు, వీడిని పట్టుకుంటే నాకే సమస్య అని భయపడి పారిపోతాడంట. బైబిల్ ఉంది కదా, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. నువ్వు వీడేం చేసి మనమేం వెలుగుతూ ఉండాలంటే దేవునికి లోబడాలి. దేవుని లోబడంటే ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, బుద్ధి మార్చుకుంటూ, జీవితాన్ని మార్చుకుంటుంటే నువ్వు వెలుగుతూ ఉంటావు. నిన్ను చూస్తేనే అపవాది పరారు. ఎవడన్నా చూస్తారా? వేడి వేడి పాల మీద ఈగల వాడడం, వేడి వేడి పాల మీద దోమల వాడడం చూస్తారా? పిల్లి తాగడం చూస్తారా? ఎందుకు తావు? వేడి వేడి పాలు తాగితే దాన్ని నాలుగు కాలుతుంది కాబట్టి, అది కాలిపోతుంది కాబట్టి. ఈరోజు నువ్వు కూడా దేవుని వెలుగుతో, దేవుని ఆత్మతో నిత్యము ప్రకాశిస్తున్న మంట వలె, అగ్ని కొడి వలె ఉంటే నీ దగ్గర అపవాది రావాలంటే కాలిపోతాడు. అందుకోసమే డోంట్ ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవిల్. అపవాదికి అవకాశం ఇవ్వద్దండి. వాడు ఎంతసేపు చూసినా నీ జీవితాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప బాగు చేయాలని ప్రయత్నము చెయ్యడు. అందుకోసమే ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలను చూసి ఆ మోయాబు రాజు తట్టుకోలేకపోయినాడంట. తట్టుకోలేక అప్పుడు బిలాముల ప్రవక్తుడంట. ఆ ప్రవక్త పలికితే మాట జరుగుతుంది, అంత పవర్ఫుల్. కానీ ఆ మంచి డబ్బులు ఇప్పించి పిలిపించినాడు. పిలిపించి కొండ మీద పోయి చూపించాడు, ఈ ప్రజలంతా వీళ్ళదుడు, ఇజ్రాయెల్ ప్రజలు, వీళ్ళను శపించాలన్నాడంట. శపించాలన్నప్పుడు ఆ ప్రవక్త నోరు తెరిచి శపించడానికి పోతే అన్ని ఆశ్రమాలు వస్తాయంట. వీడు నాశనం అవును కాక అనుకుంటాడంట, నోటి వద్ద దీవించబడు కాక అంటున్నాడంట. ఏమైతుంది? దేవుడిని దీవించిన ప్రజలను మనుషులు శపించలేరు, దయ్యాలు శపించలేవు. నీ జీవితంలో శాపం పనిచేస్తుందా? దయ్యపు కార్యాలు పనిచేస్తున్నాయా? సంఖ్యాకాండం ఒకసారి తీయండి. అధ్యాయం 23వ అధ్యాయము 23వ వచనం 23 యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలీలో శకునము లేదు. మనకు అర్థమే భాషలు ఎద్దనే మాట. యాకోబుల మంత్రం లేదు, శకునం లేదు. అర్థమైంది తెలుసా? యాకోబుకు వ్యతిరేకముగా, ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ మంత్రము, ఏ శకునము పని చేయదు. అది దాని అర్థం. నీకు వ్యతిరేకంగా మంత్రాలు ఎన్ని చేయనా, ఊరల్లా మాంత్రికులు కలిసి నిలబడినా నీకు ఏమీ జరగదు. నీ ఎంటికలు తీసుకున్నా, నీ బట్టలు తీసుకున్నా, నీ గోర్లు తీసుకున్నా, నువ్వు నడిచిన భూమి తీసుకున్నా, మట్టి తీసుకున్నా, ఏం తీసుకున్నా ఏది ఏమీ కాదు. హల్లెలూయా. అది వాక్యం చెప్తున్నది మాట, నిజం. నువ్వేం చేస్తావు? కొద్దిగా గడపలోకి వచ్చినప్పుడు ఆయన అంటాడు, మనం ఫోన్ చేసి, పేరు చెప్పకూడదు, ఏమయ్యా పాస్టర్ అయ్యా, ఏదో నా భార్య నా బిడ్డ మాట్లాడుకున్నారయ్యా, అందుకేమో చేసింటారా అంటున్నాడు. మామూలు వాళ్ళే ఆడే కొట్లాడతారు,
యాదవ్ సామెత ఒకటే వరంలో రెండు ఒకటే కొప్పులు ఒక చోట కావు. ఇంకా మామూలు అది జగన్మోహన్ సత్యం, అది కొత్తది ఏమన్నా యాడ సెట్ కాదు, యూనివర్సల్ ప్రాబ్లం అది. మొగోళ్ళన్నా కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి పోనీలు అనుకుంటారు. వీళ్ళు తిన్న కాంచి ఉప్పు కాంచి అన్నం కాంచి ఎప్పుడు యాదొకటి మాకేం కావాలి, మాకు కావాల్సిందే సమస్యలు, ప్రశాంతత కాదు. సమస్యలను పెట్టుకుంటేనే మాకు ప్రశాంతంగా ఉంటాం కొంతమంది. కానీ వాక్యం చెప్తుంది నీకు ఎటువంటి శకునమైన మంత్రమైన పని చెయ్యదు. ఎందుకంటే నీవు దేవుని చేత ఆశ్రయించబడిన వ్యక్తివి. ఈ వాక్యాన్ని మనం పట్టుకోవాలండి. నా కోరిక ఆశ. చాలా మంది భయపడతారు దానికి. అయినా జరుగుతుంది ముందు ముందే ఊహించుకొని లేనిది ఉన్నట్టు కల్పించుకొని అది నమ్మి నోటితో మాట్లాడతారు. నువ్వు నోటితో ఏది మాట్లాడతావు నీకు జరుగుతుంది. ఏది జరుగుతుందని భయపడతారు, అదే వాని మీదకి వస్తుందంట. దట్స్ వై డోంట్ ఫియర్ సమ్ టైమ్స్. ఏమి కాదు నీకు, నీ దేవుడు నిన్ను కాపాడడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు, సంసిద్ధుడై. థ్యాంక్ యూ జీసస్. దట్స్ వై ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ఆ వాక్యం ఏంటంటే నీవు దేవుని రాజ్య సంబంధివి. దట్స్ వై దేవుని రాజ్య సంబంధి లాగా నువ్వు బిహేవ్ చెయ్యి. దేవుని రాజ్య సంబంధిలానే నువ్వు ప్రవర్తించు. దేవుని రాజ్య సంబంధిలా నువ్వు వ్యవహరించు. ఎప్పుడైనా నోటితో పలుకున్న మాట ఏంటంటే నేను యేసు రక్తంతో కడబడిన వాడను, నేను దేవుని రాజ్య సంబంధిని, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను మండుతున్న వ్యక్తిని, నాలో వెలుగుంది. ఇవి మనం పలకాల్సింది నోటితో. ఈ మాటలు మనం మాట్లాడాలి మన నోటితో. ఇవి ఎప్పుడు మనము చెప్పాలి. ఎవరు వచ్చి ఏమన్నా ఈ మధ్య నల్లగా ఎంటికలను ఊడిపోతున్నాయంటే అందరు కాడికి చూడు నాకు ఎంటికలు ఊడిపోయినాయా, వాళ్ళ కాడికి నాకు ఎంటికలు ఊడిపోయినాయా, నల్లగా అయినానా, ఎప్పుడు ఏమంటారు? ఆ రోజంతా ఎంటికల టాపిక్ వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఏమనుకుంటా నీకేమి, నువ్వు ఆల్రెడీ ఎవరు? నా దేవుడు లేని వెంటికలు కూడా తీసుకొని రాగలుగుతాడు. హల్లెలూయా. దేవుడికి ఆ సామర్థ్యము శక్తి ఉంది. నల్లగుణ ఫీల్ అయితే దేవుడు తెల్లగుణ చేస్తాడు. హల్లెలూయా. నువ్వు బాధపడాల్సిన అవసరము. ఎవరొక సంబంధం వచ్చిన సిస్టర్కి వచ్చి వాళ్ళు చూసి అమ్మాయి బాగుంది కదా, సన్నగా ఉందా, పని వద్దులేసిపోయినారంట, రిజెక్ట్ చేసినారు. వాళ్ళు ఫోన్ మళ్ళీ చెప్తాంటారు కదా, ఫోన్ చేసి వాళ్ళు సన్నగా ఉందంటారు వాళ్ళని మా దేవుడు చెప్పారంట. ఇంకా ఆ రోజు ఈమెగా తినకుండా సన్నగా అయిపోయిందంట. అని అర్థమే సన్నగా ఉన్నామంటే ఏంది, ఇంకా తిని లావు అయితే వాళ్ళకు వస్తాను నీ దగ్గరికి. నువ్వేమో అది పట్టించుకుంటే వాళ్ళు ఎవరో సన్నగా అయినావు అని చెప్తే దానికి ఫీల్ అయిపోయి అన్నం తినకుండా నిద్రపోకుండా ఏడ్చుకుంటా ఇంకా ప్రపంచం నాకు పెళ్ళే జరగదు అన్నట్టు ఫీల్ అయిపోయి ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది నువ్వు దేవుడు చాలా సౌందర్యంగా ఉన్నావంట. హల్లెలూయా. దేవుడు నీ అంతరంగాన్ని హృదయాన్ని చూస్తున్నాడు. అందుకోసమే మనుషుల మాటలను పట్టుకోవద్దు, మనుషుల మాటలు బట్టి జీవించవద్దు. మనుషులు కాదు నిన్ను కాపాడేది, మనుషులు కాదు నిన్ను ఆదరించేది, మనుషులు కాదు నేను పైకి లేవనెత్తేది, మనుషులు కాదు నీకు సహాయం చేసేది. సాక్షాత్తు దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ మాటలు పట్టుకుంటావో మనుషుల మాటలు తునీకరిస్తావు. ఎవరు ఏదన్నా కూడా నువ్వు పట్టించుకోవు. రీసెంట్ గా నాకు పోతులపాడులో ప్రజలు ఇచ్చిన బిరుదు ఏంటి తెలుసా? నాకు ఒక బిరుదు ఇచ్చినారు. ఏం బిరుదు తెలుసా? అందరిని దయాలు కొడుతుంటే ఆయన మాంత్రికుడు అన్నారు నన్ను. ఏమన్నారు? మాంత్రికుడు. ఆ మనిషి ఎవరి ఊరిలో ఉందో మా వేరే వేరే ఊరిలో దయాలు విడిపెడుతున్నారు, ఆ దయాలు మా ఇంట్లో మధ్య తిరిగి మమ్మల్ని బాధపడతాయన్నారంట. నేను అనుకున్నా యేసు ప్రభునే అన్నారు, నన్నంటే పెద్ద మ్యాటర్ అని పట్టించుకోలే. ఫస్ట్ మాంత్రికుడు నేను షాక్ అయినా. ఏంద్రబాబు పేరు ఇంతేడు పెద్ద పెట్టి మాంత్రికుడే విచిత్రంగా. దయాలలో పాస్ అంటే బాగుంటుంది, కానీ ఏం చేసినారు? పూర్తిగా మాంత్రికుడు చేసి పడేసినారు. మాంత్రికుడు చేసి పడే లోపల ఫస్ట్ అనిపించిన తర్వాత దేవుడు వాక్యం అది చేస్తాడు. యేసుక్రీస్తును ఆయన ఏమంట, బయలుజేబేలు వలన దయ్యంలో కాదు భజన, బయలుజేబేలు వలన దయ్యాలను వెళ్ళగొడుతా అని చెప్పినాడంట. అప్పుడు యేసు ప్రభు అన్నప్పుడు నన్ను యేసు ప్రభు దయ్యం పట్టేవాడు అన్నారు. నన్ను పెద్ద మ్యాటరు. అప్పుడు నేను ఫీల్ కాలే. అప్పుడు నా వాక్యం చెప్తుంది, ఒకడే మాట్లాడుతుంది, నేను ఆయన సొత్తు, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన అభిషేకం పొందిన వాడిని, ఆయన శక్తి ద్వారా సంఘాన్ని నడిపిస్తున్న కాపరిని. దేవుడు అధికారం నాకు ఇచ్చాడు. అది పట్టుకుంటేనే నాలో ఉన్న ఆత్మ తిరిగి బలం పొందుకుంది. హల్లెలూయా. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని పట్టుకుంటే నేను సేవ చేయగలుగుతారా? అందుకోసమే నాకు అనిపిస్తుంది ఎప్పుడు బాధ, మనుషులు ఒక మాటని వదిలేస్తే అదే నువ్వు పట్టుకుంటావు. దేవుని వాక్యం 10 మాట సార్లు చెప్తావు, పట్టుకో.
వీడు చెప్తారు కదా మీరు దేవుడి కుమారులు అంటే దేవుడి కుమార్తెలు అని అనుకో నమ్ముతారా? నమ్మరు చాలా మంది. ఇంటికి పోయి మీ ఆయన ఎవరో భర్తలు ఉండి ఏ ఉప్పు తక్కువ పనికిమాలదానా అన్నాడు. నేను పనికిమాలదాన్నే ఇదే రాత్రంతా అదే మైండ్ లో పనికిమాల రికార్డు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇంకా రావా నిద్ర లేకుండా షుగర్లు బీపీలు. దేవుడు చెప్తాడు నువ్వు దేవుని కుమార్తెవు. హల్లెలూయా. నువ్వు అన్న పనికిమాలని అనుకున్నా పర్వాలే, నేను మాత్రం దేవుని కుమార్తెను అనుకో. హల్లెలూయా. నేను యెహోవాను ఆశీర్వదింపబడిన దానను, నేను ఇంకా భయపడే అవసరము. ఎట్లా చూడండి ఈ పట్టుకునేది, మనం దేన్ని పట్టుకుంటున్నాం? ఎవరో ఏదన్నారని నిజం కాదు, అది అబద్ధము. వాడిని వాడుకొని అపవాది మీద కృంగదీస్తున్నాడు. నువ్వు పట్టుకోవాల్సింది దేవుని మాటను. దేవుని మాట చెప్తుంది ఎవరేమైనా కాదు, నా మాట నువ్వు పట్టుకో, నేను నిన్ను హెచ్చించేవాడను. నువ్వు నా స్వకీయ జనమై ఉన్నావు, నేను నిన్ను కొనుక్కున్నాను, నువ్వు నా సొత్తు. యు బిలాంగ్స్ టు మీ. నువ్వు నాకు చెందిన దానవు. అంటే నీకేమనైతే దేవుడు ఊరుకున్నాడు. హల్లెలూయా. నిన్ను ముడితే నా కనుగుడ్డు ముట్టట్టు అన్నాడు. నిన్ను కాపాడుతాను, నేను నిద్రపోయేవాడిని కాదు, నేను కురుగను నిద్రపోను. ఇజ్రాయెల్కి ఆధారమైన నరుడు కాడనట్లు మనకు ఆధారమైన నరుడు కాడు. ఇంత గొప్ప దేవుడు నువ్వు పెట్టుకొని ఎందుకు తక్కువ ఆలోచిస్తావా? నాకు అదే బాధ. నీ దేవుడు గొప్ప దేవుడు, గొప్పగానే ఆలోచించు గొప్ప వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, గొప్ప కార్యాలు పొందుకోబోతున్నావు, గొప్ప కార్యాలను ఉజ్జింపబడబోతున్నావు, గొప్ప కార్యాలను సాక్ష్యాలుగా నువ్వు చెప్పబోతున్నావు. హల్లెలూయా. దట్ ఇస్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకోసం నేను ఎప్పుడు అనిపిస్తాను, మనుషులు అన్నప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది, మనుషులమే కాబట్టి, కానీ దాన్ని ఎక్కువసేపు పట్టుకోవద్దు. హల్లెలూయా. మనకు ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, కానీ అనిపిస్తుంది, రుచుకుంటుంది, పట్టుకోవద్దు. అయితే విడిచిపెట్టు. వారం 100 కిలోమీటర్ రాత్రి 12 గంటలకు వస్తుంటే వాళ్ళు పోతే మాకు బిరుదైంది. గురువారం రోజు సాయంకాలము 3-4 బయలుదేరి రాత్రి 12 అవుతుంది ఆటోలు వస్తాం. ఆ లైటింగ్ ఆ ప్రాబ్లము. 100 కిలోమీటర్ పోను 50, రాను 50. 100 కిలోమీటర్ కష్టపడి సేవ చేసి వస్తే మాకు ఇష్టం బిరుదైంది. ఆ ఊరోళ్ళు పిల్లలు భార్యలు వచ్చిపెట్టి కష్టపడుతుంటే వాళ్ళు మాకు ఇష్టం బిరుదైంది. మళ్ళా మా బ్రదర్ సురేష్ అన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటి మీద ప్రతిరోజు వస్తారు, చల్లిపోతారు. మంత్రశక్తులు అవి పొడళ్ళు ఆయిల్ ప్రతిరోజు వస్తారు, ఏదో చల్లిపోతారు. నిన్న కూడా ప్రేరాలు చేసేస్తుంది. తట్టుకోలేక మేము సేవ పెడుతున్నామని చెప్పేసి, సేవ వదిలి పెడుతున్నామని చెప్పేసి తట్టుకోలేక చర్చి పడకూడదని చెప్పేసి చల్లుతున్నాం. మొత్తం చల్లిపోతారు ఆడ మంత్రకూడలు. కానీ మాకు ఏగా జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. మనం కూడా సురేష్ అన్న గారికి నాకు ప్రేరేపణ వచ్చింది. పొద్దున ప్రార్థన చేసుకుంటుంటే నాకేందో మేము మందిరం కట్టే చోట కొంచెం వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఆడ ప్రార్థన ఉప్పు చల్లాలనుకున్నాం. ప్రేరేపణ వచ్చేసింది. ప్రేరేపణ వచ్చిన తర్వాత నేను అందుకట్టుకున్న పోతూ ఊరికి కొనుక్కున్నాం నిన్న పౌడర్, అదే సాల్ట్ ప్లస్ ఆయిల్ కొనుక్కొని ప్రార్థన చేసి చల్లుదాము. అప్పుడు సురేష్ అని చెప్తాను, అన్న నేను నైట్ పండుకుంటే నా కళలో ఒక వ్యక్తి, ఒక లేడీ కనబడుతుందన్నా. ఆడామె మన ఆడున్న సంఘస్థులు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కనబడుతున్నారా, వాళ్ళ కాడికి పోయి నిలబడి ఏం మీరు చెట్టు కడుతున్నారంటనే అని అడుగుతుంది అందరినీ. అడుక్కుంటా సడన్ గా మీదికి వచ్చి ఏం చెట్టు కడుతున్నాడు మీరు అని సీరియస్ గా అన్న లోపల ఈయన ముందే అన్నకు మామూలు రోషం కాదు అన్నది, మామూలు రోషం, సూపర్ నేషనల్ రోషం అనేది. ఓన్లీ రోషంతో కర్త నీకేమన్నాడు అంట, అంతే. కర్త నీకేమన్నా అన్నాడా? ఆ మాటకు పరారు. ఎవరు వచ్చినారు? కళలో వచ్చినారు అంటే చర్చి కట్టడం వాళ్ళ దేవుడు బయలుపరచడం ప్రార్థన చేసింటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కలిగి చెప్పుకుంటున్నారంట, చర్చిలు ఎక్కువైపోతున్నాయే అని చెప్తున్నారు. అందుకే మాది మామూలు సంఘం కూడా కాదు. ఈ ఆడ అడుగు పెడితే అగ్ని, లోపలంతా మంటనే, కాలిపోవాల్సిందే. నా మాటలు వింటుంటేనే లోపల కోసుకపోతుంది. అభిషేకం అట్టించాడు దేవుడు. అభిషేకం ఉన్న చోట 25 కిలోమీటర్ల రేడియస్ మొత్తం నేను నాకు దేవుడు బయలుపరిచాడు. ఆ ప్రాంతం నుంచి 25 కిలోమీటర్ల రేడియస్ లో మొత్తం కూడా దేవుడు యొక్క అగ్ని బయలుదేరబోతుంది. అది తట్టుకోలేక దయ్యాలు పారిపోయి విలువలాడి కళలో వచ్చి బైబిల్ ట్రై చేస్తున్నాయి. కానీ సేవ ఆగదు, పరిచర్య ఆగదు, మందిరం కట్టబడుతుంది, అనేక మంది లేపబడతారు. హల్లెలూయా. కొన్నిసార్లు మేము బలహీనమైన మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు అటువంటి దేవుడిని కలిగిన మనము వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలత వచ్చినా ఒక్కటి మాత్రం మతి పెట్టుకో, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.
దేవుడిని పిలుచుకున్నాడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు తన ఆత్మతో నిన్ను నింపాడు. ఆ నీ పక్షాన ఉంటాడు. హల్లెలూయా. నీ పక్షాన ఉంటాడు కానీ నిన్ను విడిచిపెట్టడు. ఓ థ్యాంక్ యూ జీసస్. దేవుడు చాలా స్పెసిఫిక్ గా దేవుడు ఈరోజు కొంతమందితో మాట్లాడుతుంది ఇక్కడ. ఇది మామూలు మాట కాదు, స్పెసిఫిక్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మామూలుగా ప్రిపేర్ వచ్చే వాక్యం కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చెప్పబడే వాక్యం ఇది. పేతురు మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు నరకబడ్డాయంట లోపల, తెలుసా? ఈరోజు పరిశుద్ధాత్ముడు, ఆ పేతురు పరిశుద్ధాత్ముడే మనలో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నేను అడిగిన దేవుని ప్రభా, పేతురు ప్రసంగించి 3000 మంది మాట్లాడరు కదా, నువ్వు నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాగుండా మాట్లాడ పరిశుద్ధాత్మ అన్నాడు. నేను నీ మౌత్ పీస్ కావాలయ్యా, నువ్వు నాగుండా మాట్లాడాయ్యా. ఎస్, వెన్ యూ ఒబే యువర్ సెల్ఫ్ టు గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ లిఫ్ట్ యూ అప్. ఖచ్చితంగా దేవుని లేపుతాడు. కుంగిపోవద్దు, నిరసించిపోవద్దు, నిర్భయుడుగా నిలబడు. నీ సహాయము పరలోకం నీకు అందబోతుంది. కొండల నుంచి కాదు, మనుషుల నుంచి కాదు, యెహోవా వల్ల నువ్వు సహాయం పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఒకసారి శత్రు సైన్యం వచ్చేసి అంటారు, మీరు ఎవరైనా పిలుచుకోండి, రేపు వరకు టైం ఇస్తాం, లేకపోతే మీ కన్నాన్ని పీకి ఒక కన్ను తీసి పెట్టండి అంటాడు. మీ కన్ను తీసి మాకు ఇవ్వండి అంటాడు. బట్ దేవుడు లేపుతాడు జనాంగాన్ని. ఎవరైతే వచ్చారో శత్రువులందరూ హతమారుస్తాడు దేవుడు. ఈరోజు వచ్చి శత్రువుని బెదిరిస్తూ భయపిస్తున్నారేమో, నీకు అదైతే ఇదైతే నేను కుంగదీస్తున్నారేమో. దేవుడు చెప్తున్న మాట, నీ మీదికి వచ్చిన వాళ్ళు ఒక్క మార్గం రావచ్చేమో, 7 మార్గంలో పారిపోబోతున్నారు. 7 మార్గంలో పారిపోబోతున్నారు. వాళ్ళు నీ దరిదాపులోకి రారు. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్. దయచేసి శత్రువుకి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వద్దు, ఇచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించాడేమో, అందుకే అవకాశం ఇచ్చాడేమో తన బిడ్డగా ఉండడానికి, తన యొక్క రాజ్యం ఉండడానికి. నువ్వు కోల్పోతే తర్వాత ఎంత బాధపడినా రాదు. ఒక పూటి కోసము జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏశావులుగా దేవుడు కావాల్సిందే. ఆశీర్వాదం కోసము ఆహారం వదులుకున్న యాకోబులు కావాలి. వదులుకునలేదు యాకోబు, తను వండుకునేది అన్నకు పెట్టి అన్న ఆశీర్వాదం పొందుకునలేదా? నాకు ఆహారమే కావాలి, బాగా తినాలంటే ఇంకా ఏశావు అవుతాం. మళ్ళా భ్రష్టుడైనా వ్యభిచారైనా మీలో ఉన్నాడేమంటాడు. భ్రష్టుడైపోయిన లాస్ట్కి ఎంత మొత్తుకున్నా, ఎంత ఏడ్చినా ఆశీర్వాదం రాలేదు. కానీ యాకోబు మాత్రము తప్పిదం చేసినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని మార్గంలో నడిచాడు. మామ మోసం చేస్తున్నా, మామ తప్పుగా పెళ్లి చేస్తున్నా అట్లనే ఉన్నాడు. 10 సార్లు జీతం మార్చినా విడిచిపెట్టలేదు. లాస్ట్ ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, కానీ దేవుని విడిచిపెట్టలేదు. అదిగో మనిషితోను దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి మగశ్రీ గల మగవాడు. హల్లెలూయా. వాక్యం అన్న గురించి చెప్తున్న మాట. యాకోబు లాంటి వారు దేవునికి కావాలి. యాకోబు ప్రేమించినాడు, రాహేల్ని లేను మళ్ళీ పెళ్లి చేసుకోడు. ప్రేమ కథలు కాదు మనకు కావాల్సింది, లవ్ స్టోరీని మనం ఎక్కువ పట్టుకుంటాం. యాకోబు చాలా గ్రేటు. రాహేల్ కోసం 7 ఏళ్ళు చేసినాడు సేవ, మళ్ళీ అలా మోసం మళ్ళీ 7 ఏళ్ళు సేవ చేసినాడు. 14 ఏళ్ళు ఒక ఆమె కోసం వెయిట్ చేసినాడు. బాబా ఆమెను అంతగా ప్రేమించాడు కాబట్టి లాస్ట్కి ఏసేపును ఆయన గారు తీసుకొచ్చాడు. హల్లెలూయా. రాహేలు యాకోబు ప్రేమించాడు కాబట్టి ముందు లేయా పిల్లల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలే. ఇజ్రాయెల్ జనాంగం కాపాడడానికి, ఐగుప్తుకు పంపించడానికి ఎవరు ఏర్పాటు చేస్తున్నాడు? యాకోబు రాహేలుల కుమారుడైన యోసేపునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు యోసేపు లాగా రావాలి. హల్లెలూయా. కష్టమైనా విడిచిపెట్టకూడదు, నష్టమైనా భరించాలి. కొన్ని కోల్పోయినా ఏం కాదులే, నా దేవుడు నాతో ఉన్నాడని కోరుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినాలలో నీ జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగిస్తున్నా నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉపవాసము లేవేమో పర్వాలేదు, ఆయన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకున్న కండిషన్ బట్టి, నీకున్న పరిస్థితి బట్టి ఉపవాసం ఉండలేకపోతున్నామో, అయినా కూడా దేవుడు నీతో ఏమని, నువ్వు ఆయన సొత్తని. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డవని. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన చాలా ముగిద్దామా? మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి
ఏం చేస్తాడు ఇప్పుడు మనల్ని? ఫస్ట్ ఆయన మనం ఏదైతే మనల్ని ఆయన ప్రేమించినాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ మనలను ఆయన ప్రేమించాడు. రెండవది మన పాపముల నుండి విడిపించాడు. మూడవది దేవునికి ఓ రాజ్యము గాను యాజకులు గాను చేశాడు. ఏంటండి? రాజ్యము గాను ఆయన నిన్ను ప్రేమించి, రెండోది నిన్ను పాపం నుండి విడిపించి, మూడోది రాజులుగాను. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు యు లవ్డ్ బై గాడ్, అందుకని నువ్వు దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని నిన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన మందిరంలో నిన్ను నడిపించాడు. ఆయన నిన్ను కొన్నాడు కాబట్టి ఆయన నిన్ను తన మందిరంలో ఉంచుకున్నాడు. నీ పాపాలన్నీ క్షమించాడు. కానీ ఇప్పుడు నువ్వు ఎవరైనావు? ఆయన రాజ్యము, అదే విధంగా యాజకులుగా ఉన్నావు. ఇప్పుడు యాజకుల పని తెలుసా మీకు? యాజకులు ఏం చేస్తారు? రాజులు ఏం చేస్తారు? రాజులు యుద్ధాలు చేస్తారు, యాజకులు ప్రార్థన చేస్తారు. ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి. రాజులు ఏం చేస్తారు? యుద్ధాలు చేస్తారు, శత్రు సైన్యాన్ని ఓడగొడతారు, శత్రు సైన్యాన్ని పారదోలుతారు. రాజుల పని అది. తన రాజ్యాన్ని కాపాడుకుంటూ శత్రులను పారదోలుతారు. రెండవది యాజకుల పని తెలుసా? యాచనలు చేయడము, అంటే ప్రార్థనలు చేయడం, ప్రజల పక్షాన విజ్ఞాపన చేయడం. ఈరోజు అంధకార సంబంధమైన ఆ రాజ్యంలో నుండి తన రాజ్యంలోకి నేను ఎందుకు నడిపించుకో తెలుసా? నువ్వు ఒక రాజులా ఉండడానికి, యాజకుడుగా ఉండడానికి. హల్లెలూయా. నువ్వు భౌతికమైన యుద్ధాలు గన్ను పట్టుకొని చేయనవసరం లేదు. కానీ ఈరోజు ఆత్మలో భాషలతో మాట్లాడుతూ అపవాది క్రియలను లయపరచాలి. నీ మీదికి వ్యతిరేకంగా ప్రయోగింపబడుతున్న శక్తులను నోటి మాట ద్వారా లయపరచాలి. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాలను నువ్వు వర్ధిల్లకుండా ఆపాలి. ఆ శక్తి నీ నోట్లో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. జీవము మరణము నాలుగవ వశమైనగా జీవాన్ని నువ్వు పలకాలి. అప్పుడే అది నీకు వ్యతిరేకంగా రూపించిన ఆయుధాలను అడ్డుపరుస్తుంది. రెండోది యాజకులుగా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ రక్త సంబంధుల గురించి, ప్రపంచంలో సేవకుల గురించి, నశిస్తున్న వారి గురించి, క్రైస్తవుల గురించి, హింసింపబడుతున్న వారి గురించి, మన భారతదేశ రక్షణ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అది దేవుడు నీకు ఇస్తాడు. యాజకత్వం అంటే అది. రాజరికంను పొందుకున్న మనము యాజకులు కూడా అయినాం. ఎందుకంటే మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజుల రాజు, ప్రభువుల ప్రభు కాబట్టి ఆయన ఏ పని చేస్తున్నాడో అదే పని మనకు అప్పచెప్తున్నాడు. అందుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక్కడికి జ్ఞాపకం చేస్తున్నా, ఆయన నిన్ను ప్రేమించి నీ పాపాల నుండి విడిపించాడు. నువ్వు దేవుని రాజ్య సంబంధివి. నువ్వు దేవుని రాజ్యంలో యాజకుడవు. పాత నిబంధనలు అహరోను వంశానికి మాత్రం ఇచ్చినటువంటి ఆ యాజకత్వము యేసుక్రీస్తు ద్వారా మెల్కీషెదెకు క్రమం చొప్పున మనందరికీ కూడా దొరికింది. హల్లెలూయా. మెల్కీషెదెకు క్రమం చొప్పున మనందరికీ లభించింది. అందుకోసమే నువ్వు మర్చిపోవద్దు, నువ్వు విడిచిపెట్టొద్దు. నువ్వు ఎవరో అది ఎప్పుడు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. పక్కన వార్త చెప్పినప్పుడు నువ్వు ఎవరో అదే మాట్లాడాలి. అర్థమైందా? నువ్వు ఎవరో అదే మాట్లాడాలి. నువ్వెవరో దేవుని రాజ్య అదే మాట్లాడు. ఆ విషయమే పలుకు, అదే చెయ్యి. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం ఇంకా లేదు. ఎందుకంటే భయపడే రోజులు పోయినాయి. భయపించే రోజులు నీ జీవితంలో మొదలు కావాలి. హల్లెలూయా. భయపించే రోజులు నీ జీవితంలో మొదలు కావాలి, భయపడే రోజులు కాదు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, నీ ప్రవర్తనను నువ్వు మార్చుకోవాలి. అపవాదికి అవకాశం ఇవ్వాల్సిన అవసరము నువ్వు ఎవరో నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ముందుకు అడుగు వేయి. హల్లెలూయా. ఈ 40 రోజుల్లో అనేక సాక్ష్యాలు నీ ఇంటి ముంగడ ఉండబోతున్నాయి. హల్లెలూయా. అనేక సాక్ష్యాలు నీ ఇంటి ముందరనే ఉండబోతున్నాయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి ఈవెన్ ప్రార్థన కూడా చేసిండవు. అవే నీకు జరగబోతున్నాయి, అవే నీకు లభించబోతున్నాయి. కానీ ఏం చేయాలి? అపవాదికి సనగడము, గొనగడము దేవుని మెచ్చమండి. మీ సనుగులు నాకు ఇనుపన్నాయి అంటాడు. కానీ ఏం చేయాలి? గొనుగులు నాకు. అపవాదికి ఇజ్రాయేలు ఎందుకు మధ్యలో నా సనగడము, గొనగడము దేవుని మెచ్చమండి. మీ సనుగులు నాకు ఇనుపన్నాయి. ప్రార్థన చేయడం గొనుగులు నాకు. అపవాదికి ఇజ్రాయేలు ఎందుకు మధ్యలో నా సనగడము, గొనగడము ఎప్పుడు మోషే మమ్మల్ని తీసుకొస్తే నీళ్ళు లేకుండా దేవుని మెచ్చమండి. మీ సనుగులు నాకు ఇనుపన్నాయి. కానీ ఏం చేయాలి? గొనుగులు నాకు. అపవాదికి ఇజ్రాయేలు ఎందుకు మధ్యలో నా సనగడము, గొనగడము ఎప్పుడు మోషే మమ్మల్ని దేవుని మెచ్చమండి. మీ సనుగులు నాకు ఇనుపన్నాయి. కానీ ఏం చేయాలి? ముందు నడిపిస్తాడు కదా అని నమ్మల వాళ్ళు. ఎంతసేపు ఐగుప్తులో చేపలు తింటివి, దోసకాయలు కిరగాయలు తింటివి, ఆన్నే బాగుండా, సమాధులు లేవని ఇది సంపని తీసుకొచ్చినావా, ఆడలేవని ఎప్పుడు నెగిటివ్. ఇది చాలా మంది అంటారు కదా ఇట్లనే. కొంతమంది నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా తలరాతింతే, నేను ఏ జన్మలో పాపం చేసుకున్నాను
ఆ కర్మ అనుభవిస్తున్న ఇప్పుడు నా బ్రతుకు మారదేమో, నా జీవితం ఇట్లా వెళ్ళిపోతుందేమో. అవన్నీ ఏం డైలాగ్ తెలుసు? ఎవరు డైలాగ్ తెలుసా అవి? ఆ? ఎవరు డైలాగ్స్ అవి? అవి నీ నోట్లో వస్తే నువ్వు ఎవరైతావు? నేను సస్తే బాగుంటుంది, నేను సస్తే మీరు బాగుందిరులే బాగా తినుకుంటా. నేను బాగా సుఖపడుతురులే, నేను పోతాలే, దేవుడు నా సావని తీసుకున్నాడు, దేవుడు మా దేవుని మాత్రం కలుపుతారు. మాట్లాడే వాళ్ళు లేరా? పలికే వాళ్ళు లేరా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నోటికి రావాల్సింది శాప వచనాలు కాదు, ఆశీర్వాద వచనాలు. చావడానికి దేవుడు నిన్ను పిలుచుకోలేదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నిన్ను పిలుచుకునే తన రాజ్యంలో సాక్షిగా నిలబెట్టడానికి. ఏమీ చేయలేనటువంటి చేపలు మాత్రమే పట్టగల వాళ్ళను తీసుకుపోయి ఆయన సంఘాన్ని స్టార్ట్ చేయించాడు ఆయన. అర్థమైందా? వాళ్ళు పెద్ద ప్రావణ్యులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు, ధర్మశాస్త్రోపదేశకులు కాదు. వాళ్ళు కేవలం పొలలేసి చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వారు, గలిలేయ వారు. అటువంటి వారిని దేవుడు ఒక పిలుపుతో పిలిచి వారితోనే తన భూలోకంలో సంఘాన్ని స్థాపించాడు తన ఆత్మనిచ్చి. హల్లెలూయా. గాడ్ డజంట్ సీ యువర్ క్వాలిఫికేషన్స్, హి విల్ సీ యువర్ అవైలబిలిటీ. నీ అబిలిటీస్, నీ క్వాలిఫికేషన్స్ దేవుడు చూడడు, కానీ నువ్వు ఆయనకు అందుబాటులో ఉన్నావా నీ జీవితం మారిపోతుంది అంతే. హల్లెలూయా. ఈ మునుపెన్నడూ ఉన్న విధంగా నీ జీవితం మారిపోతుంది. మనం కూడా సమస్య అదే, ఎప్పుడు మాట్లాడి 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 ఊళ్ళో లేదని నోరులో పిలుచుకున్నాడు ఒకడు. లేనే లేదా పిలుచుకుంటున్నారు రావాలని. నీ జీవితాన్ని మారిపోవాలి. హల్లెలూయా. నీ ఆలోచన విధానము మారిపోవాలి. అటువంటి కృప దేవుడు అందరికి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. లేచి మేడం ఇస్తామని అందరం. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. 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 ఒక్కొక్కసారి మన మనసులో అనిపిస్తుంది, నాకంత విశ్వాసం లేదే, నాకంత ప్రార్థన జీవితం లేదే, నేనంత మంచివాడిని కాదే, నాకంత మంచితనం లేదే అనిపిస్తుంది. ఒకసారి మనం ప్రార్థన చేసుకోవాలన్నా, దేవుని నమ్మాలన్నా అడ్డుపడుతుంటాయి కొన్ని తలంపులు. అప్పుడు ఒక్కడే చెప్పండి, దేవుడు నీ మంచితనాన్ని బట్టి కాదు, తన కృపను బట్టి నిన్ను కాపాడినాడు. తన మంచితనాన్ని బట్టి నిన్ని కాపాడి రక్షించాడు. మనలో ఎవ్వరిలో మంచితనం లేదు. ఓ థ్యాంక్ యూ జీసస్. రీఖాబా షకిల్లారబారిలా. అడుగు. ఆనాడు ఒక తండ్రి అన్నాడు తన కుమారుని విషయంలో, అయ్యా నాకు అపనమ్మకం లేకుండా చేయ్యా, నాలో అపనమ్మకం ఉంది, నాలో లేకుండా చెయ్యేసయ్యా, నాలో అవిశ్వాసం ఉంది, లేకుండా చెయ్యేసయ్యా అని చెప్పి అడిగాడు యేసయ్య దగ్గరకు వచ్చి. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అలానే అడుగు. నీ అపనమ్మకాన్ని, నీ అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని దేవుడు పెంచబోతున్నాడు, తీసేసి తను పెంచబోతున్నాడు. హల్లెలూయా. నీ అపనమ్మకాన్ని తీసేసి నమ్మకాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీలో విశ్వాసం లేదని బాధపడుతున్నావా? నీలో స్థిర విశ్వాసాన్ని దయచేయబోతున్నాడు. అద్భుతాలు పొందుకునే విశ్వాసాన్ని నీకు దేవుడు దయచేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు పొందుకునే విశ్వాసం దేవుడు దయచేయబోతున్నాడు. మనుషుల మాటలతో కాదు నువ్వు కృంగిపోవాల్సింది, దేవుని మాటల చేత ఆదరించబడాలి. నోరు తెచ్చి అడుగు, ప్రభువా నా విశ్వాసాన్ని పెంపొందించు, నా విశ్వాసాన్ని పెంపొందించు, నా నమ్మకాన్ని పెంపొందించు, నన్ను బలపరచయ్యా. ఓ స్పిరిట్ ఆఫ్ వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా. లా మాఖో షకిల్ హసకరిలా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసయ్యా. Oh Lord, hallelujah, 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 hallelujah.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచే దేవుడా, బలహీనతలను తొలగించువాడా, శక్తివంతుడా, నాలో ఉన్న అపనమ్మకాన్ని కొట్టివేసి నీ నమ్మకముతో నీ యందు విశ్వాసముతో ముందుకెళ్ళే కృప దయచేయండి అయ్యా. లోక సంబంధిగా కాకుండా పరలోక రాజ్య వారసుగా ఆలోచన కృప చూపించండి. ఆ విధంగా సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. లోరి ఖబా షకిల్ హసోకురామన్. ఎస్, అడుగు అడుగు అడుగు. మౌనం ఉండడానికి ఇక లేవు నువ్వు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్పిరిట్ ఆఫ్ గాడ్. లారా బాబా షకల్ హసకరిలా రోబి బా షకిల్ హసకోరోలా. పరిశుద్ధుడా, 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 రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, అతి త్వరలో రానాయున్నా నా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రములయ్యా. ప్రభువా, మీకే వందనాలు ప్రభువా. అద్వితీయుడా, సత్యవంతుడా, కీర్తనీయుడా, పూజనీయుడా, ఆరాధనిత్యుడా, నీకే స్తోత్రములు ప్రభువా. మీకే మహిమ, మీకే ఘనత తరతరములు యుగ యుగములు కలుగును గాక, మీకే చెల్లును గాక. ఓ యేసయ్యా, నీకే స్తోత్రములయ్యా. ఓ రబా షకరి ఖాందాల రబా బాబా బాబా రెకెందే రెకెతోలో రికా మరకతోలో రికా బాబా. యేసయ్యా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. మాలో ఉన్న ప్రతి ఒక్క అపనమ్మకంని తీసివేస్తున్న యేసయ్యా, మీకే వందనములు. యేసయ్యా, మాలో ఉన్న ప్రతి ఒక్క భయంని తీసివేస్తున్న దేవా, మీకే స్తోత్రములయ్యా. మాలో ఉన్న ప్రతి ఒక్క సనుగుడుని గొనుగుడుని తీసివేస్తున్న యేసయ్యా, మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, మీకే మహిమ, మీకే ఘనత ప్రభావాలు కలుగునుగా తండ్రి ప్రభా. యేసయ్యా దేవా, ఈ ఉపవాసపు దినములలో తండ్రి ప్రభా, తండ్రి ప్రభా, మా ఆత్మను మీరు బలపరచమని వేడుకొంచాం తండ్రి. ఎవరైతే ఆత్మలో బలహీనంగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నారో, వాక్యంలో బలహీనంగా ఉన్నారో, ప్రార్థనలో బలహీనంగా ఉన్నారో, యేసు నామములో ప్రభువును బలపరచండి యేసయ్యా తండ్రి. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతల పైన జయము దయచండి ప్రభా. సైతానుడు పెట్టే ప్రతి ఒక్క శోధనలో ప్రతి ఒక్క జయము దయచండి యేసయ్యా తండ్రి ప్రభా. దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. ఓ రబా షకంద రాకతో అపవాది ఎవరిని మింగుతున్నాను గర్జించు సింహం వలె వాడు తిరుగుతుండగా తండ్రి పరిశుద్ధాత్మ, అపవాదిని ఎదిర్చే శక్తిని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. వాడేసే ప్రతి అగ్ని బాణములను విశ్వాసం అనే డాలుతోటి మీ వాడిని అడ్డుకించే శక్తిని దాచండి ప్రభా. ఇప్పుడు అతని సర్వాంగ కవచముని మాకు ధరింపచేయండి తండ్రి. వాడు వేసే తండ్రి మీ తండ్రి మీ యుద్ధ భూమిలో ఉంటుండగా మాకు వచ్చే ప్రతి ఒక్క శోధనను, ప్రతి ఒక్క అపవాది శక్తిని జయించే శక్తిని మాకు ఇస్తున్నందుకు మీకే వేలాది వేల కోట్లాది కోట్ల వందనములు చెల్లించుకోవచ్చు. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప మిమ్మల్ని త్రొట్టిల్లకుండా కాపాడుటకును, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సవాసము ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చున్నాం. అందరికి వందనాలు, అందరికి వందనాలు. కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.